వరంగల్ జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆత్మత్యాగం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని బస్ డిపోకు తరలించి నివాళులు అర్పించాలని కార్మిక సంఘాలు పట్టుపడుతుండగా పోలీసులు మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. మృతదేహాన్ని ఇంటికి తరలిస్తామంటుండగా శంకర్ గౌడ్ భార్య, కొడుకు, కూతురు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కారులో ఎక్కించుకుని డిపోకే తరలిస్తామని మొండికేస్తున్నారు. దీంతో బండి సంజయ్ ని పోలీసులు వారించగా అధికారులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముత్తోజిపేటలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొనుంది. ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ సిపి సన్ప్రీత్ సింగ్ లా కొనసాగుతుంది. బండి సంజయ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తన శవాన్ని తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు డిపోలో నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు చేస్తే బాగుంటుంది, తను ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవలు అందించిన డ్రైవర్ కాబట్టి ఒక 5 నిమిషాలు డిపోలో తీసుకెళ్తా అనే ఒక మంకు పట్టి కూర్చోవడం, ఈ శవాన్ని కూడా తనని వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి ఒక్కసారిగా ఆ శవాన్ని లాగేసరికి అక్కడున్న కార్యకర్తలు, నాయకులంతా కూడా తన పిలుపు మేరకు ఆ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియ బస్ డిపోలో పెట్టి 5 నిమిషాలు నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి లాక్కుపోయిన పరిస్థితి. ఒక్కసారిగా అందరికీ ఏం అర్థం కాలేదు, ఈ శవం ఎట్టుపోతుంది, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది తీసుకెళ్తున్న పరిస్థితి కూడా పసిగట్టని పరిస్థితి పోలీసులది. ఒక్కసారిగా కొంత దూరం పోయిన తర్వాత ఈ శవాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి పోలీసులంతా కూడా హుటాహుటిని వచ్చి అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుండి కూడా బండి సంజయ్ ఖచ్చితంగా నేను ఈ శవాన్ని ఒక 5 నిమిషాలు డిపోలో ఉంచి నివాళులు అర్పించిన తర్వాత మీకు అంత్యక్రియలకు నేను సానుకూలంగా ఉంటాను అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొని తన కారులో ఎక్కించుకోవడం జరిగింది. అయితే పోలీసులు సన్ప్రీత్ సింగ్ నేరుగా సిపి అక్కడికి వచ్చి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, చర్చలు జరిగాయి. కానీ సన్ప్రీత్ సింగ్ చెప్పిన మాటలకి ఆయన ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మీరు శవాన్ని కనుక బలవంతంగా తీసుకొని వెళ్తే మేము పిల్లలు, భార్య మాతో ఉన్నారు, అంత్యక్రియలు ఎలా చేస్తారో మీరు శవాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి శవాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసులు శవాన్ని తీసుకొచ్చి మళ్ళీ తన ఇంట్లో పెట్టడం జరిగింది. అటు బాబు ఎవరైతే బాబు వాళ్ళ కొడుకు అతను నేను మీతో వస్తానని చెప్పేసి రావు పద్మ కారులో ఎక్కినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ మాజీ వరంగల్ అధ్యక్షురాలు రావు పద్మ తన కారులో తీసుకొని వెళ్తున్న తరుణంలో నర్సంపేట లోపల పోలీసులు అటకాయించి వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేయడంతో మళ్ళీ ఇప్పుడు రావు పద్మ ఆమె కొడుకు ఏదైతే శంకర్ గౌడ్ కొడుకు అరెస్ట్ చేసిన వెహికల్లోనే తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తే భార్య, బిడ్డ ఉన్నారు, కానీ అంత్యక్రియలు ఎలా చేయాలి, మరి ఇప్పుడు కొడుకు లేకుండా చేసే పరిస్థితి లేదు. బండి సంజయ్ ఇప్పటికీ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ శంకర్ గౌడ్ని తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు డిపోలో పెట్టి నివాళులు అర్పించాల్సిందే అని చెప్పి మంకుపట్టు కూర్చున్నాడు. అటు పోలీసులు కూడా మేము ఎట్టి కోశాన ఈ శవాన్ని అక్కడికి తీసుకెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు టౌన్లో అయ్యేసరికి విపరీతమైన పబ్లిక్ వచ్చి క్రౌడ్తో ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి మేము తీసుకెళ్ళనియమని చెప్పి వీళ్ళు పట్టుకొని కూర్చున్నారు. ఈ ఊళ్ళో పరిస్థితి చూస్తే అసలు ఎవరు ఈయన నర్సంపేటలో ఉండే ఇతను ఇక్కడికి రావడం ఏంటి, ఇక్కడికి వచ్చి ఇక్కడ శవాన్ని తన కూతురి ఇంట్లో పెట్టడం ఏంటి, ఇదంతా ఏంటి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. మరోవైపు కూడా ఈ శవరాజకీయం ఏంటి, ఈ శవరాజకీయం లోపల పోలీసు అటు బండి సంజయ్ పాత్ర ఏంటి అనేది అంతా ఇక్కడ వినిపిస్తుంది ఆ మాట. అయితే ఇదంతా కూడా చూస్తుంటే మరి ఈ చివరికి ఏమైతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరిగా చాలా ప్రజాసంఘ నాయకులు ఇక్కడికి వచ్చేసి ఆ శంకర్ గౌడ్కి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. మార్నింగ్ నుండి కూడా చూస్తే ఏదైతే శవం వచ్చిన మొదటి నుండి అటు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కూడా, అటు వామపక్ష శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొదటి నుండి కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, ఈ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి ఒక 5-10 నిమిషాలు ఆయన పనిచేసిన డిపోలో ఉంచి నివాళులు అర్పించాల్సిందే, ఖచ్చితంగా అది చేసే వరకు కూడా అంత్యక్రియలు జరగనివ్వమని చెప్పి మొదటి నుండి ఆ ప్రక్రియలోనే ఏ నాయకుడు వచ్చినా కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం. ఇప్పటి వరకు మార్నింగ్ నుండి
పలు దఫాలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది, కానీ దీనికి ఒక పులి స్టాప్ మాత్రం పడట్లేదు. ఇప్పటికీ అసలు ఏంది మా పరిస్థితి అని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా కొంత విరక్తి, చికాకు కలిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. వాళ్ళు కూడా మా ఈ ఏదైతే సరే ఆత్మహత్య చేసుకున్నారు, కానీ అంత్యక్రియలు చేయకుండా ఇన్ని గంటలు ఉంచడం, దీని చుట్టూ రాజకీయం పులుముకోవడం అనేది మాకు జీర్ణం కావటం లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి. బండి సంజయ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఇది ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి శవ రాజకీయం చేస్తుంది. అసలు ఏం చేసుకుంటారు? శవాన్ని తీసుకెళ్ళి శవాన్ని లాక్కొని వెళ్తున్నారు. శవాన్ని తీసుకొని వచ్చి బస్ డిపోలో పెట్టి ఒక 5 నిమిషాలు నివాళులు అర్పిస్తే తప్పేంటి? ఆయన అన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందించిన వ్యక్తి ఒక 5 నిమిషాలు అక్కడ పెట్టి నివాళులు అర్పిస్తే పోయేదేంటి? ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ కూడా ఇక్కడ నుండి వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రజాసంఘ నాయకులు వీళ్ళంతా కూడా చెప్పండి, ఈయన మరణంని ఎలా చూస్తున్నారు, ఏంటి? శంకర్ గౌడ్ గారి మరణం ఏదైతుందో ఇది తెలంగాణ రాష్ట్రాన్ని చాలా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించే క్రమంలో నిరంతరం నిద్రపోకుండా నిరంతరం డ్యూటీ చేసే ఒక సిన్సియర్ కార్మికుడు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రమే దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. ఈ విషయం తెలిసినటువంటి BCSC జాకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ గారు తెలిసిన వెంటనే హైదరాబాద్ నుండి ఇక్కడికి హుటాహుటిన బయలుదేరే క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి వెంటనే అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి తనను బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడమే కాకుండా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు, మల్కాజ్గిరి కానీ బొల్లారం పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పుతూ అతన్ని విడుదల చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం. మేము వరంగల్ జిల్లా